చాలా మంది దోషాలను నివారించుకోవడానికి భగవంతుని కృపను పొందటం కోసం దాన ధర్మాలను చేస్తూ ఉంటారు. వారిని లోకం ధనవంతులుగా గుర్తిస్తుందే గాని గొప్పవాళ్లుగా కాదు. కానీ తమ కోసం దాచుకున్నది కూడా పరులు ఆపదలో ఉన్నప్పుడు ఇచ్చివేసేవాళ్లు మహాత్ములు. భగవంతుడు ఎల్లప్పుడూ వారికి తోడుగా ఉంటాడు. దానం చేయగలగడం ఎంతో గొప్ప లక్షణం. దానగుణం ఉన్న చోట భగవంతుడు ప్రత్యక్షమవుతాడని నిరూపించే కథ తెలుసుకుందాం. ఈ కథ భాగవతంలోనిది. పూర్వం రంతిదేవుడు అనే ఒక రాజు ఉండేవాడు. ఆయన దానగుణానికి నిలువెత్తు రూపం వంటివాడు. ఆయన తన ధనాన్ని మొత్తం దానం చేసి నిరుపేద అయి మిగిలాడు. 48 రోజులు తన కుటుంబంతో సహా అన్నం నీళ్లు లేకుండా అలమటించాల్సి వచ్చింది. అప్పటికి ఆయన ధైర్యాన్ని కోల్పోలేదు. ఒకరోజు ఉదయాన ఆయనకు నెయ్యి, పాయసము, అన్నము, నీళ్లు దొరికాయి. అంతటి ఆకలితో అలమటించిన రంతిదేవుడు వేళకాని వేళ భగవంతుని పూజించకుండా భోజనం చేయలేదు. భోజనం సమయం రాగానే రంతిదేవుడు సకుటుంబంగా భోజనం చేయడానికి కూర్చున్నాడు. కానీ ఆ రోజు వారెవరూ భోజనం చేయలేదు. వారు భోజనానికి ఉపక్రమించే సమయంలో ఒక దీనుడైన బ్రాహ్మణుడు ఆకలంటూ అతని ముందుకు వచ్చాడు. వచ్చిన అతిథిని భగవంతుడిగా భావించి రంతిదేవుడు తమ భోజనంలోని సగభాగాన్ని అతనికి పెట్టి సంతృప్తిపరిచాడు. మిగిలిన భోజనాన్ని తినబోతూ ఉండగా ఒక బాటసారి అన్నం పెట్టమని అడిగాడు. అతనికి ఆహారంలో ఒక భాగాన్ని పెట్టాడు రంతిదేవుడు. అతను వెళ్లగానే కుక్కలు గుంపులతో ఒకడు వచ్చి తాను తన కుక్కలు ఎంతో ఆకలితో ఉన్నామని ఏదైనా ఆహారం ఇవ్వమని అడిగాడు. రంతిదేవుడు తన వద్ద మిగిలిన ఆహారమంతా అతనికిచ్చివేశాడు. దాహంతో రంతిదేవుని ప్రాణాలు కడబట్టసాగాయి. అతని వద్ద నీరు ఒక్కరికి మాత్రమే సరిపోయే విధంగా ఉన్నాయి. వాటిని తాగబోతుండగా మరొక వ్యక్తి వచ్చి, స్వామి, దాహంతో అడుగు ముందుకు వేయలేకపోతున్నాను, ఒక గుక్కెడు నీళ్లిప్పించండి అని వేడుకున్నాడు. తనకు మిగిలిన ఆ నీటిని కూడా రంతిదేవుడు అతని దాహం తీర్చడానికి ఉపయోగించాడు. మహానుభావ, నీ ఆకలి తీర్చడానికి నా వద్ద ఏమీ లేదు, కానీ కొంత నీరున్నది, దయచేసి స్వీకరించండి. ఆపద కలిగిన వారికి సహాయపడటం కన్నా మానవ జన్మకు మరొక అర్థం ఏమున్నది అని ఆ నీటిని అతనికిచ్చేశాడు. రంతిదేవుడు తన వద్ద ఉన్న నీటిని కూడా దానం చేయగానే బ్రహ్మది దేవతలు అతని ఎదుటి ప్రత్యక్షమైనారు. జరిగినదంతా విష్ణుమాయ విలాసమని అతనికి వివరించారు. అతని దానగుణాన్ని వేణోళ్ల కొనియాడారు. వరాలు పొందడానికి ఎంతో మంది కఠోర తపస్సులు చేసినా దర్శనమివ్వని దేవతలు అతని సద్గుణాలను ప్రశంసించడానికి స్వయంగా ప్రత్యక్షమైనారు. అయినా రంతిదేవుడు వారిని ఏ కోరిక కోరలేదు. విష్ణు భక్తులకు ఆయన నామస్మరణకు మించిన వరమేమివ్వగలరు ఎవరైనా? అందుకే అన్నమయ్య ఏ పురాణమున ఎంత వెదికినా శ్రీహరిదాసులు చెడరెన్నడును అని అన్నాడు. ఆ హరి భక్తులు ఎల్లప్పుడూ పుణ్యకార్య శక్తులై ఉంటారు అనడానికి రంతిదేవుడు గొప్ప ఉదాహరణ. మన దగ్గర ఉన్నది ఏదైనా మనం ఎదుటివారికి ఉపయోగపడుతుందని తెలిసినా దాచుకోవడానికి ప్రధానంగా 2 కారణాలుంటాయి. ఒకటి, ఆ వస్తువులపై గల అమితమైన మోహం. 2, ఆ వస్తువుని మనం తిరిగి సంపాదించుకోలేమన్న భయం. ధీమంతులు దేని మీద వ్యామోహాన్ని పెంచుకోరు. ధైర్యవంతులు ఎటువంటి అసాధ్యమైనా ఎన్నిసార్లైనా సాధించుకుని వచ్చే సమర్థులు. రంతిదేవుడు ఈ 2 లక్షణాలను పుష్కలంగా కలిగి ఉన్నవాడు. కనుకనే ఆకలి దప్పులతో ప్రాణాలు కడబట్టిన తన చేతిలోని మంచినీటిని కూడా దానం చేశాడు. పరోపకారమే పరమాత్ముని సేవ అని రంతిదేవుని కథ చెబుతోంది. మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి.